ఐబొమ్మ టాపిక్లో ఎమ్మడి రవి గారిని అయితే మన పోలీసులు అయితే అరెస్ట్ చేశారండి. చాలా సంతోషంగా ఉంది. ఎంతైనా కానీ తను చేసింది ఖచ్చితంగా తప్పేనండి. నేను పోలీసులకి, నేను జర్నలిస్ట్కి, నేను ప్రతి ఒక్క న్యూస్ ఛానల్స్ వారికి కోరుకున్నది ఏమనగా, ఇప్పుడు ఎమ్మడి రవి గారిని లోపలేసి ఎవరికి ఏం ప్రయోజనం లేదండి. ఇప్పుడు తనకున్న టాలెంట్కి, తనకున్న కెపాసిటీకి, తనకున్న నాలెడ్జ్కి తనను బయటికి తీసుకొచ్చి బెట్టింగ్ యాప్స్ మెయిన్ ఎవరు ప్రమోట్ చేశారు, మెయిన్ ముసుగులో దొంగలు ఎవరు, వాళ్ళు ఏ దేశంలో ఉన్నా, సౌదీ అరేబియాలో ఏ దేశంలో ఉన్నా తనని హ్యాక్ చేయించి తనను పట్టుకొని ఇప్పుడు పేద ప్రజలు చాలామంది చనిపోయారు బెట్టింగ్ యాప్స్ వల్ల. పలానోళ్ళు చనిపోయారు. వాళ్ళ లిస్ట్ రాసుకొని ఒక కుటుంబంలో ఒకటి చనిపోయాడు, వాడు 2 లక్షలు బాగొట్టిండు. వాళ్ళకి కనీసం ఒక 50,000 అందించే ప్రయత్నం చేయండి. వాడి దగ్గర డబ్బులు కొట్టండి. ఇప్పుడు ఎమ్మడి రవి గారి దగ్గర అకౌంట్లో డబ్బులు బ్లాక్ చేశారు. అలాగే తనకున్న టాలెంట్తో ఎవడో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాడిని ముసుగులో దొంగని పట్టుకొని పేద ప్రజలకి నేను సహాయం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అండ్ ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి పేద ప్రజలు ఎక్కడ పోయినా, ఎక్కడ చచ్చిపోయినా ఎవరికి సంబంధం లేదండి. ఒక బాధ్యత లేదు, ఏమీ లేదు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళు, బెట్టింగ్ యాప్స్ వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఎంతమంది సినిమా అంటే పిచ్చి ఉండదు, ఎంతమంది సినిమా హీరో ఫ్యాన్స్ ఉండరు, వాళ్ళకి న్యాయం జరుగుతుందా? వాళ్ళ గురించి ప్రెస్ మీట్లో మాట్లాడారా? ఎంతవరకు నాకు నష్టం జరిగింది అంటున్నారు. కానీ నష్టం ఏం జరిగింది సార్? మీకు ఇన్ని కోట్లు పోయినాయి. కోట్లకి ప్రాణానికి ఏమన్నా ఇది ఉందా? ₹1,00,00,000 పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు సార్. ఒక మనిషి ప్రాణం పోతే సంపాదించుకోగలుగుతాం? చెప్పండి నాకు. వాళ్ళు ఖచ్చితంగా చేసిన తప్పే. బెట్టింగ్ ఆడటం అది కరెక్ట్ కాదు. ఎంతైనా వాళ్ళు చేసిన తప్పే. కానీ చేసిన తప్పుకి ఇప్పుడు వాళ్ళు చనిపోయారు. మనం ఏం చేయలేము, వాళ్ళు తిరిగి తీసుకురాలేము. అలాగే ఇప్పుడు ఎంతోమంది చాలా వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు, పేద ప్రజలు ఉన్నారు. వాళ్ళకి చనిపోయినందుకు పలానంత సహాయం చేసి ఎమ్మడి రవి గారికి ఉన్న టాలెంట్తో వాళ్ళని ఎవరినో పట్టుకొని ముసుగులో దొంగల్ని పలానోళ్ళకి లిస్ట్ రాసుకొని మీరు అందరూ సపోర్ట్ చేస్తారని నేను పోలీసు వారిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నాదేమన్నా తప్పు మాట్లాడుంటే నన్ను క్షమించండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.